హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ కొంచెం మన బాడీని కూల్ చేసేటట్టు ఈ రెసిపీ అనేది చేసుకుంటున్నాం. కస్టర్డ్ ముందుగా పాలల్లో మిక్స్ చేసుకోవాలి. సబ్జా నీళ్ళు, సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. అలాగే గోంద్ కటీరా కూడా నానబెట్టుకోవాలి. మనం ముందుగా పాలల్లో అనేది సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలండి. పాలల్లోనే ఉడికించుకోవాలని లేదు, మీరు ప్లెయిన్గా ఉడికించుకొని మళ్ళీ కూల్ వాటర్తో రిన్స్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా అయితే పాల టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందని ఈ విధంగా పాలల్లో ఉడకబెట్టుకుంటున్నాను. సో అది కొంచెం మనకి ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇది కొంచెం కుక్ చేసుకుంటే థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. సో ఇందులో నేను స్వీట్నెస్ కోసం పటిక పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం కరిగేదాకా చేసుకుంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం థిక్గా అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కూల్ చేసుకోవాలండి. కూల్ చేసుకున్న తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం మిల్క్ మేడ్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. సో కూల్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ అనేవి వేసుకోవాలి. అలాగే గోంద్ కూడా మనకి ఇలా జెల్లా ఫామ్ అవుతుంది కదా, సో ఇది కూడా ఈ విధంగా మనకి ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి చక్కగా సర్వ్ చేసుకోవాలి. కొంచెం కూల్గా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు బాడీ హీట్ అనేది తగ్గుతుంది. సబ్జా గోంద్ ఇవి మన బాడీ హీట్ని రెడ్యూస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మంచి డెజర్ట్లా కూడా ఉంటుంది ఆఫ్టర్ లంచ్ ఆర్ డిన్నర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.